నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అయినా నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానారాయణ దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలైంది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికీ భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయా? వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 ఇచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలీరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చెయ్యలే. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడండి. అది కూడా పూర జూట.